మీరు నిజంగా ఇన్ని రోజుల నుంచి జ్యువెలరీతోని శారీలలో ఒక గ్రాండ్ లుక్ తో చూసి చూసి ఇవాళ ఫ్యాషన్ గా చూస్తున్నాం మేమైతే. ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది మారుస్తుండాలి కదమ్మా. ఓకే. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తితోనే వెళ్ళాలి, మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ప్రేమతోనే వెళ్ళాలి. అట్లా ఎప్పుడు ఒకే విధంగా ఉండలేం కదా. అవును అలా. ఓకే. లాస్ట్ టైం అయితే మీరు బోనం ఎత్తుకొని వెళ్తున్న సిచ్యువేషన్ లో చాలా గొడవలు కూడా జరిగాయి. పోలీస్ వాళ్ళు ఆపేస్తే మీరు లోపలికి వెళ్ళారు అలానే. సో ఈసారి ఎలా జరుగుతుంది మరి? బోనాల పండుగని అంటేనే అసలు బోనాలు, అమ్మవార్లు, శివసత్తులు, జోగినీలు, అలాగే పోతరాజులు, ఒగ్గోళ్ళు, బైన్లోళ్ళు వీళ్ళందరూ ఉండాలి. అవును. మరి ఎండోమెంట్కి ఇవన్నీ ఎందుకు తెలవట్లేదండి? ఎండోమెంట్కి ఇప్పుడు రాష్ట్ర పండుగ బోనాల పండుగ అన్నప్పుడు మన కల్చర్ని మనం రీప్రజెంట్ చేస్తున్నప్పుడు మా సొంత ఖర్చులతోనే మేము ఫెస్టివల్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఎండోమెంట్కి ఇవన్నీ ఎందుకు అర్థం అవ్వట్లేవు? ఎందుకనంటే డబ్బులు మా డబ్బులతోనే తీసుకెళ్తాం. పువ్వుల దండలు కానీ, అమ్మవారి కొడబియ్యం పోయడం కానీ, బోనం ఎక్కియడం కానీ ప్రతి ఒక్కటి మా సొంత ఖర్చులతోనే మేము వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటనంటే ఈ మధ్యలో బోనాలు అనేది ఆపట్లేరు. బోనాలు వెళ్ళొచ్చు అని పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు అమ్మవారు పెయి మీద ఒంటి మీద ఉన్నప్పుడు అమ్మవారు ఆడుకుంటే వెళ్తుంది బోనం ఎత్తుకొని. ఇప్పుడు అమ్మవారికి సంతోషకరమైన అంటే ఒగ్గోళ్ళు ఉండాలి కదా, వాళ్ళని పంపించట్లేరు. వాళ్ళని కూడా పంపించాలి. బోనం వెంబడి ఒగ్గు వాళ్ళని కూడా పంపించాలి. ఇలానే లాస్ట్ ఇయర్ పోలీస్ వాళ్ళు నన్ను ఆపేసినారు. ఆపేసి బోనం మీరు వెళ్ళండి, డబ్బులను అయితే పంపించాం, అలౌట్ చెయ్యం మేము అని అంటే, సరే మీరు పంపించకపోతే నేను బోనం ఎత్తుకొని ఇక్కడనే నిలబడతాను అని అక్కడ ఆర్గ్యూ చేశాను నేను పోలీస్ వాళ్ళతో. చేసిన తర్వాత ఇంకా వాళ్ళే అన్నారు వద్దు పంపించండి అని అంటే నేను గుళ్ళ వరకు తీసుకెళ్ళినాను ఎండోలు. అది నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. కానీ ఒక బోనాల పండుగ అని అంటే ఒక నార్మల్ ఒక పర్సన్ ఇప్పుడు అమ్మవారు దర్శించుకున్న తర్వాత జోగినీల బోనం కోసం వెయిట్ చేస్తారు పబ్లిక్ అంతా. ఇప్పుడు వైష్ణవి బోనం వస్తుంది, లేక ఇంకెవరైనా బోనం వస్తుంది, ఇంకెవరైనా బోనం వస్తుంది వెయిట్ చేసి అక్కడ ఉంటారు ఈవినింగ్ వరకు. అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఆపేసి మమ్మల్ని ఇది చేసి మమ్మల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇది ఎంతవరకు న్యాయం? మరి ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయితే తెలుసుకోవాల్సిన విషయమే కదా ఇది. ఈ బోనాల విషయంలో ఎన్నో రోజుల నుంచి గొడవలు పడుతున్నాం మేము. అప్పుడైతే ఇంకా అప్పుడు ఈ మీడియా కానీ ఇవన్నీ ఏవి లేనప్పుడైతే ఇంకా చాలా సఫర్ అయ్యాం. అప్పుడు బోనాలను నూకేసిండ్రు, మమ్మల్ని దొబ్బేసిండ్రు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ అంటే బోనం ప్రత్యేకత అంటారు, రాష్ట్ర పండుగ. అవును, అది రాష్ట్ర పండుగ ఏ విధంగా అవుతుందో మీకు మీరు అన్ని ప్రతి జాతరలు మీరు చూస్తున్నారు. రాష్ట్ర పండుగ ఎవరికి అవుతుందంటే రాజకీయ నాయకులు తప్ప ఇంకెవరికి అవ్వట్లేదు. అది జోగినీలకు కానీ, శివశక్తులకు కానీ, ఇంకా నార్మల్ పర్సన్ కానీ ఇది జాతీయ పండగ అన్నట్టు అనిపించట్లేదు. ఎందుకనంటే మేము ఇంత కష్టపడి బోనం తీసుకొని 10-15 కిలోల బరువు ఎత్తుకొని మేము వెళ్తాం దేవుడి దగ్గరికి. ఇప్పుడు అమ్మవారు కూడా మా వేషధారణ మా అమ్మవారు కూడా చూడాలి జోగినీని. జోగినీలా రెడీ అయ్యి వచ్చింది, ఇంత ఘనంగా రెడీ అయ్యి వచ్చింది, అమ్మవారికి ఇట్లా బోనం సమర్పించిందని అమ్మవారు కూడా తన చాటంత కళ్ళతో మమ్మల్ని చూడాలి. కానీ మమ్మల్ని ఆపేసి ఉత్త బోనంని పంపించి డోళ్ళు పంపించకుండా ఇది ఎంతవరకు కరెక్ట్? ఓకే. ఇప్పుడు ఈ బోనంకి ఎలా ఉండాలనుకుంటున్నారు? బోనాల పండుగ అని అంటే అందరినీ గుర్తించండి. జోగినీలని, శివశక్తులని అందరినీ ఒక్కొక్కరు పెద్ద పెద్ద బోనాలు ఎత్తుకొని వస్తారు, వాళ్ళని కూడా ఆపేస్తున్నారు ఈ మధ్యలో. ఇది ఎంతవరకు న్యాయం అనేది తెలియాలి జనాలకి. ఓకే. ఇంకొకటి అక్క, మీరు బోనం ఎత్తుకున్నప్పుడు కానీ చాలా మంది దేవుడు వచ్చేసి సిగమొగుతూ ఉంటారు. సో ఎలా ఉంటది? అందరు వచ్చినట్టుగానే ఉంటుందా లేదంటే ఏమవుతుంది వాళ్ళందరికీ? అమ్మవారి ఒగ్గోళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారి దండకాలు వేస్తారు. దండకాలు వేసినప్పుడు ఖచ్చితంగా అమ్మవారు వస్తుంది, మన ఒంట్లోకి అమ్మవారు వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బోనం ఎత్తుకున్నదే గుర్తుంటుంది, బోనం దించిన దాకా అసలు ఏది గుర్తుండదు. ఇంకొకటి, బోనం ఎత్తుకొని దేవుడి దగ్గర గుడి దగ్గరకు వెళ్ళేదాకా ఒక్కొక్కరు చాలా బరువు మోస్తున్నాను నేను, నా మీద దేవుడు కూర్చున్నారు, అమ్మవారు కూర్చున్నారు బోనంలో అని అంటారు. అది నిజమేనా? నిజమే అండి. ఎందుకంటే నార్మల్గా ఉన్నప్పుడు మనం ఒక 5 kgs రైస్ బ్యాగ్ ఉంటుంది, అది ఎత్తుతే నార్మల్గా ఈజీగా క్యారీ చేయవచ్చు. అవును. ఇప్పుడు అదే బోనంలా అదే అన్నం వండిన తర్వాత పెట్టి మనం బోనం అలంకరించి నార్మల్గా ఇప్పుడు మాకు అలవాటైంది బోనాలు కాబట్టి మాకు అర్థమైపోతుంది ఇందులో అమ్మవారు ఉందని చెప్పేసి. నార్మల్ జనాలకి ఏదైతే బోనం యొక్క అవి
పాత్రలు ఉంటాయో పసుపు కుంకుమతో అలంకరించి దాన్ని ఒక దైవ స్వరూపంగా చూస్తాం బోనంని. అది ఎత్తేటప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఆహా ఇందులో అమ్మవారు ఉంది అని చెప్పి ఆ వెయిట్ లో. ఓకే, అంటే అదే వెయిట్ అనేది కానీ ఇదంతా కానీ ఎలా వస్తుంది? అది అమ్మవారి మహిమ. అంతే అంటారు. అమ్మవారి మహిమనైతే అమ్మవారి దాన్ని అయితే వర్ణించలేం కదా, తెలపలేం కదా. ఇంకొకటి, బోనం ఎత్తుకొని వెళ్తుంటే వెనక్కి తిరిగి చూడొద్దు అంటారు, కరెక్టేనా అది? అది నార్మల్ పబ్లిక్ అండి. నార్మల్ పబ్లిక్ కి ఎలా అనంటే ఇప్పుడు ఇంట్లో బోనాలు చేసుకుంటారు కదా, ఒక్కసారి ఇంటి ముంగట బోనం ఎత్తుకున్న తర్వాత సాక పెట్టిన తర్వాత వెనకకి మళ్ళీ చూడొద్దు అని చెప్తారు. అలా చేతుల నుంచి పాస్ అవ్వచ్చునా? అంటే ఎవరైతే ఎత్తుకున్నారో వాళ్ళే అక్కడ బోనం సమర్పించాలి. అట్లా ఒకరి నుంచి ఒకరు అట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు అది. కానీ ఈ మధ్యలో చాలా మంది చేస్తున్నారు అట్లా. ఎందుకంటే అది భరించలేకపోతున్నాం, ఆ బరువు చాలా బరువు అవుతుంది అని అంటారు అట్లా. ఓకే, ఒకప్పుడు బోనం అంటే ఒక మట్టి కుండల్లో చేయడము, ఇప్పుడైతే స్టీల్, ఇత్తడి, ఇంకా ఏంటిది అది వర్క్ బోనాలు, వెండి ఆగక స్టీల్, ఇత్తడి, వెండి బోనం, ఇట్లా ఇన్ని చేస్తున్నారు. ఇవన్నీ ఏంటక్క? ఇప్పుడు ఆ కాలంలో ఏంటనంటే ఇంత ఆలోచన లేకుండే కాబట్టి మట్టి కుండలనే చేయాలి. ఇప్పుడు దేవుడికి సంబంధించిన ఏవైనా మట్టి కుండలే నైవేద్యం పెడతాం, మనం మట్టి కుండలనే ఉండాలి అని అంటారు. కానీ ఇప్పుడు ఏంటనంటే ఆ బోనం కుండ చేసిన తర్వాత, బోనం చేసిన తర్వాత ఆ కుండని ఇంటికాడ పెడతాం కదా, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అది పగిలిపోయినా ఏదైనా చేసినా కానీ అదొక అనుమానం ఉంటుంది ప్రజలకి. కాబట్టి బోనాల కోసమే ప్రత్యేకంగా అమ్మవారికి మెయిన్గా పాత్రలు అనేది, అంటే ఇత్తడి కానీ వెండి కానీ ఎవరికి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇవి అరేంజ్ చేసుకుంటున్నారు. ఓకే, మీరు కూడా వెండి బోనమైనా మట్టి కుండ బోనమైనా ఏ బోనమైనా అమ్మవారికి ఒకటే. ఓకే, అది మన డిజైనింగ్, మన ఆలోచన. ఓకే, బోనం కుండకి బొట్లు ఎందుకు పెడతారు? ఐస్ అవన్నీ అలంకరిస్తారు, అవన్నీ ఎందుకు? ఇప్పుడు మనం బోనంని అమ్మవారితో పాటు పోలుస్తున్నాం. బోనం అంటే అమ్మవారు కాబట్టి అమ్మవారిని ఆ రూపంలో చూస్తాం కాబట్టి అమ్మవారి రూపం పెడతారు అట్లా. ఓకే, రూపం పసుపు కుంకుమతో దించడం కానీ, అలాగే కలర్స్ అమ్మవారికి కూడా అన్నమాట. అమ్మవారు కూడా అలంకార ప్రియురాలు కాబట్టి ఆ కలర్స్ తోని కూడా చేస్తారు. ఓకే, బోనం ఎవరు ఎత్తుకోవాలి? బోనం ఎవరైనా ఎత్తుకోవచ్చు, పలానా వీళ్ళే ఎత్తుకోవాలి, ఆడవాళ్ళు ఎత్తుకోవాలి, జోగినీళ్ళు ఎత్తుకోవాలని రూల్ లేదు ఇక్కడ, ఎవరైనా ఎత్తుకోవచ్చు. అమ్మకు నైవేద్యం, అమ్మకు భోజనం కాబట్టి ఎవరైనా తీసుకెళ్ళవచ్చు, ఎవరైనా ఎక్కివచ్చు. స్త్రీ పురుషులు కానీ భేదం అయితే లేదు. ఓకే, జోగినీలకి శివశక్తులకి తేడా ఏంటక్క? జోగిని అంటేనేమో లైఫ్ అంతా అమ్మవారికి తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తుంది, చనిపోయేంత వరకు కూడా, తన క్షితి కాలేంత వరకు కూడా అమ్మవారికి సాక్రిఫైస్. జోగినీలకి ఎలా అనంటే ఇప్పుడు ఒకప్పుడు ఒక సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత జోగిని చేస్తారు. జోగిని చేసిన తర్వాత తను చనిపోయిన తర్వాత కూడా మళ్ళా అమ్మవారితో కళ్యాణం చేస్తారు. ఓకే, కత్తికి బాసింగం కట్టి, జోగినికి కూడా బాసింగం కట్టి, పుస్తెలు మెట్టెలు ఇవన్నీ కట్టిన తర్వాతనే తీసుకెళ్తారు జోగినికి. శివశక్తులకి ఏంటనంటే పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. ఓకే, అలా శివశక్తి అంటారు. ఇప్పుడు జోగిని అంటే ఎవరు పెళ్లి చేసుకోకుండానే ఉంటారు, దేవుడికి పరిమితమై అమ్మవారికి పరిమితమై ఉంటారు.